యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు దేవుడు వారికి చేసిన మేలులకు కృతజ్ఞతగా శ్రీమతి కుంకాల నీలావతి గారు, భర్త ఆరోగ్యరాజు గారు, కుమారుడు ఆకాష్ కిరణ్, కుమార్తె నాన్సీ కిరణ్ సహకారాన్ని ఇస్తున్నారు. నీలావతి గారికి, ఆరోగ్య రాజు గారికి, ఆకాష్ కిరణ్ గారికి, నాన్సీ కిరణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. కృతజ్ఞతగా ఈ కుటుంబం చేసిన ఈ మేలును బట్టి ప్రభు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థించుదాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి. ప్రేక్షకులలో విశ్వాసులు ఆలోచించడానికి సహాయం చేయండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన నీలావతి గారిని, ఆరోగ్యరాజు గారిని, వారి కుమారుని, కుమార్తెను దీవించండి. మీ దాసుని జీవితంలో మీరు చేసిన ఆశ్చర్య కార్యం బట్టి, తప్పించిన ప్రమాదాన్ని బట్టి వందనాలు. కుటుంబాన్ని దీవించండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తన గ్రంథము తృతీయ స్కందము 78వ సంకీర్తన 2వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. గత రాత్రి ఒక్క వచనమే నేను ధ్యానం చేశాను. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఇన్ 21st century. 21వ శతాబ్దములో క్రైస్తవుని యొక్క ప్రాథమిక బాధ్యత, ప్రముఖ బాధ్యత మనం ధ్యానించాం. ఇదే వర్తమానం కొనసాగింపులో 2వ వచనం చదువుకుందాం. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను. పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియచెప్పెదను. నా జనులారా నా బోధ వినండి, నా జనులారా నా బోధ వినండి, నా నోటి మాటలకు చెవియొగ్గండి అని చెప్పిన ఆసాపు తన స్టైల్ ఆఫ్ టీచింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను ఎలా మాట్లాడతానో తెలుసా? ఉపమానము చెప్పెదను. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను. ఉపమానము, పారబుల్. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఉపమానము లేకుండా ఏదీ మాట్లాడలేదు. అన్య జనులకు సువార్త ప్రకటించినప్పుడు ఉపమాన రీతిగా బోధించాడు. ఉపమాన రీతిగా బోధించాడు. జనుల మధ్య మాట్లాడుతున్నాడు. ఆ జనులకు ధర్మశాస్త్ర జ్ఞానం లేదు. ఉపమానం తీసుకొని చెప్పాడు. శాస్త్రులు పరిచయుల మధ్య మాట్లాడినప్పుడు ధర్మశాస్త్రములోని లేఖనాలను చెప్పి మరీ మాట్లాడాడు. ఈ వ్యత్యాసం మీరు గుర్తెరగాలి. ప్రతి క్రైస్తవుడు దీన్ని తెలుసుకోవాలి. ప్రతి సువార్థికుడు దీన్ని నేర్చుకోగలగాలి. ఉపమానం ఎక్కడ వాడాలి, లేఖనాలను ఎక్కడ ఉదాహరించాలి. వీ మస్ట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టీచింగ్స్. ఈ రెండు బోధలు వ్యత్యాసం తెలుసుకోవాలి. సంఘం మధ్య ఏ వాక్యం మాట్లాడాలి, సమాజము మధ్య ఏ వాక్యం మాట్లాడాలి. అర్థమవుతుందా? వాక్యం ఎలా మాట్లాడాలి.
సంఘము అనగా రక్షించబడిన విశ్వాసుల సమూహము. వారు రక్షించబడ్డారు, పరిశుద్ధాత్మని హృదయంలో కలిగి ఉన్నారు. వారితో మాట్లాడుతున్నప్పుడు వారికి లేఖనాలు తెలుసు కనుక లేఖనాల నుండి మాట్లాడాలి. లేఖనాలను ఎరుగనటువంటి సమాజం, సాధారణ సమాజం ఉంది. వారితో మాట్లాడినప్పుడు ఉపమాన రీతిగా మాట్లాడాలి. ఇక్కడ జనుల దుస్థితి ఏ స్థాయికి వచ్చిందంటే, ఆసాపు బాధపడుతూ మాట్లాడుతున్నాడు. ఉపమానము చెబుతాను, నా నోరు తెరిచి వినండి అన్నాడు. ఉపమానము ద్వారా మనం మాట్లాడాలి. రక్షణ అంటే ఏమిటి? నిత్య జీవము అంటే ఏమిటి? మారు మనస్సు అంటే ఏమిటి? కొన్ని పదాలు క్రిస్టియన్ వర్డ్స్, కొన్ని పదాలు ఉపయోగంలో ఉన్నటువంటి కొన్ని పదాలు, నిర్వచనాలు అత్యధిక శాతం క్రైస్తవులకే ఏదైనా తెలియదు. నా మాట వింటున్నారా? చాలామందికి ఈ దినాల్లో టెర్మినాలజీ ఆఫ్ ద బైబల్ చాలా తెలియదు. కామన్ యూసేజ్లో, కామన్ లాంగ్వేజ్లో ఒక అర్థం ఉంటే, ఆధ్యాత్మిక అర్థంలో మరొక భావన ఉంటుంది. ఆ వ్యత్యాసం మనం ఎరిగి మాట్లాడాలి. అదే చెబుతున్నాడు, ఉపమానము రీతిగా నేను భావిస్తాను, బోధిస్తున్నాను. యేసు ఉపమానాలతోనే బోధించాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. తప్పిపోయిన కుమారుని వృత్తాంత ఉపమానం. 2 కుమారులు ఉన్నారు. ఒకడు మంచివాడిగా పెరిగాడు, ఒకడు చెడ్డవాడు అయ్యాడు. తండ్రి ఆస్తి కోరుకుని దూర ప్రాంతానికి వెళ్ళాడు. ఇది ఉపమానం. అలాగే ఒక బాటసారు ఉన్నాడు, యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నాడు, దొంగల చేతికి చిక్కాడు. ఇది ఉపమానం. సందేశం ఏమిటి? సందేశం ఏమిటి? మంచి సమరయుడు వృత్తాంతములో, ఉపమానములో సందేశం ఏమిటి? నీవు కూడా అలాగ చేయండి. సమరయుడు ఎలా చేశాడో విశ్వాసి అలా చేయాలి. అది సందేశం. ఉపమానము చెబితేనే సందేశం అర్థమవుతుంది. కనుక మనం ఆలోచించాలి. నోన్ టు అన్నోన్, తెలిసిన దాని నుండి తెలియని దానిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఉపమానము తెలిసినది, పరలోక అర్థాలు తెలియనివి. పరలోక అర్థాలు తెలియచెప్పుటకు అనగా తెలియని దానిని తెలియచేయుటకు, తెలిసిన దానిని వివరిస్తూ తెలియచేయాలి. దట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ టీచింగ్, గుడ్ కమ్యూనికేషన్. కనుక ఆసాబు వెరీ గుడ్ కమ్యూనికేటర్, మంచి బోధకుడు, అర్థమయ్యేట్లుగా మాట్లాడేవాడు. నేను ఇలా అభ్యాసం చేస్తూ వెళ్ళాను. కనుక వాక్యోపదేశం చేసినప్పుడు ఇట్స్ నథింగ్ బట్ జస్ట్ లైక్ ఎ నోట్స్. వ్రాసుకుంటే నోట్స్లా అనిపిస్తుంది, అంత విపులంగా ఉంటుంది. చూడండి, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియచెప్పెదను. నేను చెప్పే ఉపమానాలు వేరేవి కాదు, గూఢమైనటువంటి అర్థాలను తెలియచేసే పూర్వకాలపు సంఘటనలు. పూర్వకాలపు సంఘటనలు ఉపమానాలుగా, కథలుగా చెబుతాను. దాని ద్వారా మీరు తెలుసుకుంటారు. నేనెలా చెప్పగలుగుతున్నానో తెలుసునా? 3వ వచనం, మాకు తెలిసిన సంగతులు మా పితరులు మాకు వివరించి చెప్పిన సంగతులు. మేము ఇవి పుట్టించినవి కాదు, చారిత్రాత్మక సత్యాలు. చరిత్రలో జరిగిన వాస్తవ సంఘటనలు ఆధారంగా మాకు చెప్పబడిన విషయాలు మీకు నేను బోధిస్తాను అంటున్నాడు. ఆ ఉపమానాల వెనకాల ఒరిజినల్ హిస్టారికల్ ఈవెంట్స్ ఉన్నాయి. ఒరిజినల్ హిస్టారికల్ ఈవెంట్స్ ఉన్నాయి. అవి మా పితరులు మాకు వివరించారు. దే ఆర్ సక్సెస్ఫుల్ టీచర్స్. వారు చాలా
విజయవంతమైన బోధకులు మన పితరులు. వాళ్ళు నేర్పారు. మేము ఆ కార్యాలను 4వ వచనంలో అంటాడు, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన కార్యాలను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెబుతాము. మేము 3 విషయాలు దాచం. ఎందుకంటే ఒకటి స్తోత్రార్హ క్రియలు. స్తోత్రమునకు అర్హత ఇచ్చిన క్రియలు. ఇక ఆ క్రియను మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేడు. అర్థమవుతుందా? దేవుడు చేసిన కొన్ని క్రియలు మీకు చెబుతాం. ఆ క్రియలు మీరు వింటే మీరు దేవుణ్ణి స్తోత్రించకుండా ఉండలేరు. అందుకే అవి స్తోత్రార్హ క్రియలు. ఆ క్రియలను చెప్పినప్పుడు దేవుని స్తుతిస్తారు మీరు. నెంబర్ 2, ఆయన బలమును మేము ఇక దాచము. ఆయన ఆశ్చర్య కార్యములను దాచము. మేము చెబుతాము. ఎవరికి చెబుతాము? మా పిల్లలకు చెబుతాము. ఎందుకు చెబుతున్నామో తెలుసా? ఎందుకు వారికి చెబుతున్నామో తెలుసా? వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించున్నట్లు, రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును. ఈ జనరేషన్లో ఉన్న మనము మన పిల్లల జనరేషన్కి దేవుని స్తోత్రార్హ క్రియలు, ఆయన బలము, ఆయన ఆశ్చర్య కార్యాల్లో దేనిని దాచకుండా వివరించి నేర్పించితే వారు పుట్టబోతున్నటువంటి తరానికి వారు మరలా దాన్ని నేర్పించేటట్లుగా, వారు లేచి వారి పిల్లలకు నేర్పించేటట్లుగా, వీరందరూ దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలు మరువక ఉండునట్లుగా. చూడండి ఎక్కడికి ఎన్ని తరాలకు వేసాడు. ఇక్కడ మా పితరులు చెప్పాడు, మేము విన్నాం, మేము మా పిల్లలకు చెబుతాము. అక్కడికి 3 జనరేషన్స్. పితరులు చెబుతున్నవారు, వింటున్నవారు 3 జనరేషన్స్. ఆ తరువాత ఈ జనరేషన్స్ తమ పిల్లల ద్వారా రాబోతున్న తరాల వారికి 5 జనరేషన్స్, రాబోతున్న తరాల వారికి దేవుని కార్యాలు, స్తోత్రార్హ క్రియలు, దేవుని బలమును దాచిపెట్టకుండా చెప్పేటట్లుగా. అంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అని అంటే ఇట్ రిప్రజెంట్స్ 5 జనరేషన్స్. హిస్టారికల్గా 5 తరాలు, 5 తరాలు కనెక్ట్ అయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాడు. మేము దాచుకోము, మేము చెబుతాము. విషయం ఏమిటంటే దేవుని క్రియలను మరువకుండా ఉండి దేవుని యందు నిరీక్షణ గలవారయ్యేటట్లుగా తయారు చేయాలి. ప్రజలను ఏమని తయారు చేయాలో తెలుసా? దేవుని పట్ల నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూచేవారుగా మన ప్రజలు, మన జనులు, మన కుటుంబాలు, ఈ తరము, వచ్చే తరము, రానున్న తరము, ఆపై తరము తెలుసుకునేటట్లుగా మేము చెయ్యాలి. ఎంత గొప్ప బాధ్యత మన భుజస్కంధాల మీద మోపబడి ఉన్నది ఆలోచించండి. ప్రతి తండ్రి తన బిడ్డలకు ఇలా నేర్పిస్తే సువార్తీకరణ సులువైపోతుంది. సువార్తీకరణ సులువైపోతుంది. మోషే చేసిన ప్రక్రియ ఈ విధానమే. ధర్మశాస్త్రం యొక్క ప్రింట్ ఆ రోజుల్లో ఒక్కటి ఉండేది. దాని రీకాపీ కింగ్స్ దగ్గర ఒకటి ఉండేది. మరి అది అంతా ఎగ్జాక్ట్గా హిస్టరీ అంతా కూడా ఎట్లా పదాలు ఎలా దొర్లుకుంటూ వచ్చాయి. కాబట్టి దీని వెనక దేవుని హస్తం ఉన్నది. దేవుడు వ్రాయించాడు అని అంటే ఎంత శ్రద్ధ తీసుకున్నాడు దేవుడు. ఈ విధంగా మ్యానుస్క్రిప్ట్స్ తయారయ్యే వరకు కూడాను ఈ విధంగా చరిత్ర విని జ్ఞాపకం ఉంచుకొని తర్వాత వాళ్ళకు నేర్పించి మళ్ళా వాళ్ళు ఇంకోళ్ళకి నేర్పించి ఆ విధంగా మ్యానుస్క్రిప్ట్స్ తయారయ్యాయి. ఇవాళ బైబిల్ చేతికి వచ్చేసింది, మనం తల కింద పెట్టుకొని పడుకుంటున్నాం. ఎప్పుడు వీలైతే అప్పుడు తీసి చదువుకుంటున్నాం మనం. ఆ రోజు అలాంటి అవకాశాలు లేవు, ప్రింటింగ్ అవకాశాలు లేవు. అట్లాంటి దినాల్లో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని ఆ పిల్లలను చక్కగా దేవునిలో
పెంచుతూ వచ్చారు. నాకు చాలా ఆశ్చర్యకరమైన సంగతి నేను చెబుతాను. బైబిల్లో ఐడెంటిఫై చేసిన ఒక మాట చెబుతాను, వినండి. హోరేబు పర్వతం దగ్గర ఒక పొదలో, మండుతున్నటువంటి పొదలో దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. మోషే ఆ సమయంలో పశువులు కాస్తున్నాడు. ఈ వింత ఏమిటి, దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఎప్పటి నుంచో తగలబడుతోంది, కానీ పొద కాలిపోవటం లేదేంటి, ఎంతసేపు అయినా పొదగానే నిలిచింది, మండుతూనే ఉంది. ఈ గొప్ప వింత ఏమిటో చూద్దామని దగ్గరికి వెళ్ళాడు మోషే. మోషే దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మండుతున్న పొదలో నుంచి స్వరం అతనికి వినపడుతోంది. మోషే, నేను నీ పితరుల దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, నీ తండ్రి దేవుడను. వెంటనే మోషే అటువైపు తన ముఖము త్రిప్పుకొనక అభిముఖంగా ముఖము తిప్పుకొని ఆ వైపు చూడవెరచెను అని వ్రాసింది. జాగ్రత్తగా వినాలి. ఆ వైపు చూచుటకు వెరచెను, భయపడెను. వెరచెను అంటే భయపడ్డాడు, ఇక అటు చూడటానికి ఇష్టపడలేదు. దేవుని చూస్తే చనిపోతాడు. ఈ వచనం చదువుతాను, 3వ అధ్యాయం నిర్గమకాండం 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. వెరచెను అంటే భయపడ్డం. ఏమిటి ఇతనుకున్న నాలెడ్జ్ అబౌట్ గాడ్ ఎక్కడిది? ఎట్లా తెలుసు మోషేకి ఆ వైపు చూడకూడదని? భయపడుతున్నాడు ఎందుకు? అబ్రహాము కాలంలో దేవుని ప్రత్యక్షతలు, ఇస్సాకు కాలంలో దేవుని ప్రత్యక్షతలు, యాకోబు కాలంలో దేవుని ప్రత్యక్షతలు. ఎట్లా తెలుసు మోషేకి? అబ్రహాము BC 2000లో ఉన్నాడు. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలప్పుడు అబ్రహాము చరిత్ర. మోషే చరిత్ర BC 1400-1450, 1400-1450 మధ్య. మరి 600 సంవత్సరాల తరువాత అబ్రహాము దేవుడును అని మోషేతో చెబితే అర్థమైంది మోషేకి. దేవుడు అబ్రహాము యొక్క రిఫరెన్స్ ఇస్తుంటే మోషేకి అర్థమయ్యింది. ఆఫ్టర్ 600 years ఫ్రమ్ అబ్రహాము నుండి 600 సంవత్సరాల తరువాత మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను అబ్రహాము దేవుడును అని అంటే మోషేకి అర్థమైంది. అటువైపు చూడటానికి వెరిచాడు, తలదిప్పుకున్నాడు. అర్థమవుతుందా? అంటే అబ్రహాము దేవుడు ఎవరో మోషేకు తెలుసు, ఇస్సాకు యొక్క దేవుడు ఎవరో మోషేకు తెలుసు, యాకోబు యొక్క దేవుడు ఎవరో మోషేకు తెలుసు, తన తండ్రి ఫాలో అవుతున్న దేవుడు ఎవరో మోషేకు తెలుసు. ఇవాళ నేను అడుగుతున్నాను, నీ పిల్లలకు యేసు ప్రభు ఎవరో తెలుసా? అసలు నీకు తెలుసా యేసు ప్రభు ఎవరో? యేసు ప్రభు ఫలానా అని తెలియని క్రైస్తవులు ఎంతమంది గుడికి వెళ్తున్నారో తెలుసునా మీకు? యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని ఎరుగని వారు అనేక మంది క్రిస్టియన్ చర్చెస్కి, క్రైస్తవ సంఘాలకు హాజరవుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు అంటే, త్రిత్వం అంటే, దైవం అంటే, నిత్యజీవం అంటే, రక్షణ అంటే, మారు మనసు అంటే, పాపక్షమాపణ అంటే, దేవుని ప్రణాళిక అంటే, దైవశక్తి అంటే, దైవ గుణ లక్షణాలంటే ఏమీ ఎరుగనటువంటి అనేక మంది ఈనాడు క్రైస్తవ సంఘాలకు వెళ్తున్నారు. కారణము ల్యాక్ ఆఫ్ ప్రాపర్ టీచింగ్. యూదులు 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి పిల్లలకు ధర్మశాస్త్రం కంటత నేర్పించేసేవాళ్ళు. ఖచ్చితంగా మిలిటరీలో ఉంచేవాళ్ళు, వార్ నేర్చుకోవాలి వాళ్ళు, ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, ఖచ్చితంగా ఎడ్యుకేట్ అయి ఉండాలి. 12 సంవత్సరానికి ధర్మశాస్త్రం కంటత పెట్టాడంటే ఏంటి అర్థం? లిటరసీ, అక్షరాస్యత ఉంది. ఇప్పుడు సంగతి ఏం చెబుతోంది? క్రీస్తు పూర్వం 1450 సంవత్సరాలప్పుడు దెర్ ఈజ్ ఎ లిటరసీ, చదువుకున్నారు వాళ్ళు. ఐగుప్తు సకల విద్యలయందు ప్రావీణ్యుడు అని వ్రాసింది మోషేను గురించి. ఐగుప్తు విద్యలు సామాన్యమైనవి కాదు, గ్రేట్ యూనివర్సిటీ. ఆ దినాల్లోనే
విశ్వవిద్యాలయం కలిగినటువంటి ప్రాంతం అది. రాజకుమారులందరికీ తర్ఫీదిచ్చేవాళ్ళు. ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫ్యాకల్టీని ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో వాడుకునే వాళ్ళని హిస్టరీ చెబుతుంది. అంత లిటరసీ బిల్డ్ అయింది. ఇవాళ ఎవరు చదువుకుంటున్నారు మన గృహాల్లో? ఎంతమంది చదువు లేకుండా ఉంటున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ బోధ అర్థం చేసుకుందాం. బైబిల్ వాంట్స్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్. బైబిల్ కోరుతుంది ఏమిటో తెలుసా? ప్రతి ఒక్క వ్యక్తి స్క్రిప్చర్స్ను చదవాలి, నేర్చుకోవాలి. చదువులేని వారు ఉండిపోకూడదు. 100% లిటరసీని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవునిపై ఉంది. అందుకే మిషనరీస్ స్కూల్స్ పెట్టారు. నేను ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. నేను విమర్శ కోసం చెప్పట్లా, పరిశీలన కోసం, వ్యత్యాసం తెలుసుకోవడానికి చెబుతున్నాను. మిషనరీస్ స్కూల్స్ పెట్టారు. ఒకప్పుడు సెయింట్ జేవియర్స్ హై స్కూల్ నేను చదివాను. అందులో సెయింట్ జేవియర్స్ హై స్కూల్, సెయింట్ థెరిసాస్ హై స్కూల్స్లో అడ్మిషన్ అంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్లో వెరీ ఈజీ అడ్మిషన్. ఆ రోజుల్లో అడ్మిషన్ అంటే చాలా గొప్ప. పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు అక్కడ చదివారు. ఆ స్కూల్స్లో అప్పుడు ఎంత ఫీజు పే చేశారు? ఎంత విశాలమైన ఆట స్థలం ఉంది, ఎంత చక్కటి భవనాలు ఉన్నాయి, జాగ్రత్తగానండి. ఎంత చక్కటి నీటి వసతి ఉంది, టాయిలెట్స్ వసతి ఎట్లా ఉంది. మీరు వెళ్ళండి. ఈ స్కూల్స్ ఎస్టాబ్లిష్ అయ్యి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిపోయాయి. మీరు వెళ్ళి చూడండి. వారి ఉద్దేశం, నిర్వాహకుల ఉద్దేశం, ఆ స్కూల్స్ పెట్టిన మిషనరీస్ యొక్క ఉద్దేశం నాట్ కమర్షియాలిటీ, ధన సంపాదన కాదు, చారిటీ, ధర్మం చేశారు వాళ్ళు. విద్య బోధ ధర్మం చేశారు వాళ్ళు. ఎంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్స్, ఇంజనీర్స్, ప్రయోజకులు, సైంటిస్టులు ఆ పాఠశాల నుంచి బయటకు వచ్చారు. మరి ఇవాళ ఎల్కేజీకి ₹1,00,000, ఇంటర్మీడియట్కి ₹2,00,000, ₹3,00,000. ధనమే ఎక్కడ పెడతారు వీళ్ళందరిని తీసుకెళ్ళి? ఒక చిన్న గదిలో 10 మంచాలు. నేను ఎందుకు చెబుతున్నానంటే క్రిస్టియన్ మిషనరీస్ ఇచ్చిన పరిచర్య, సేవ ఇప్పుడు వ్యాపార ధోరణుల్లోకి వెళ్ళిపోయారే. మరి ఆ రోజున 100 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఎందుకు విద్యనిచ్చారంటారు? విద్య లేకపోతే వెలుగు లేదు. విద్య లేకపోతే వాక్యం చదవలేము. వాక్యం చదవకపోతే వెలుగు పుట్టదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేశానికి వాక్యాన్ని నేర్పించారు వాళ్ళు, విద్యను నేర్పించారు, వైద్యాలయాలు స్థాపించారు. ఈ రోజున సీటుకు 50 లక్షలు 70 లక్షలు వసూలు చేస్తున్నారే మెడికల్ కాలేజెస్లో. సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కళాశాల ఎప్పుడైనా ఇప్పటికీ నేను చెబుతున్నాను, ఎవరైనా మీరు డబ్బు కట్టి జాయిన్ అయ్యమని ఉన్నారా? అందులో లేరే. వాల్యూస్, వాక్యము నేర్పిన వాల్యూస్ అర్థమవుతుందా? ప్రియమైన సహోదరుని, అలాంటి మంచి దినాలు మరలా మన ద్వారానే రావాలి, మన క్రైస్తవుని ద్వారా రావాలి, మన విశ్వాస ద్వారా రావాలి. కనుక సమాజాన్ని దేవుని ప్రేమను చూపించేటువంటి ఉత్కృష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యం, ఆశ్చర్యక్రియలంటే ఇవే, దేవుని బలం అంటే ఇదే, స్తోత్రార్హ క్రియలంటే ఇవే, శ్లాఘించదగిన క్రియలంటే ఇవే. శ్లాఘించదగిన క్రియలు. ఎంతమంది పిల్లలు హాస్టల్స్లో ఉండి చదువుకున్నారు మిషనరీస్ కాలంలో. ఇవాళ మిషనరీస్ నుంచి డబ్బు తెచ్చి దోచుకొని భవనాలు సంపాదించుకుంటున్న చెడ్డ కల్చర్లోకి వెళ్ళిపోయాం. చాలామంది దొంగలు బయలుదేరారు క్రైస్తవ సమాజంలో. సోదరుడా, సోదరి, దేవుని యొక్క కార్యాలు వివరిస్తాను అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఈ వాల్యూస్ కంటిన్యూ అవ్వాలి, విలువలు కంటిన్యూ అవ్వాలి. నేను చెబుతాను, మన పిల్లలు గొప్ప గొప్ప విద్యలో వైద్యులుగా వస్తున్నప్పుడు, విద్యాధికులుగా వస్తున్నప్పుడు, ఇంజనీర్స్గా వస్తున్నప్పుడు, ఐఏఎస్లుగా వస్తున్నప్పుడు నేను మనవి చేస్తున్నాను, మీ సంపాదన కొరకు రావద్దు. ట్రెండ్ ఎ మోడల్, సెట్ ఎ మోడల్, ఒక మాదిరిని సృష్టించడానికి రండి అని సవాలు చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనీ విల్ రన్ బిహైండ్ యూ. నా రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీ వెనక పరిగెత్తుకుని వచ్చును.
అప్పుడు అవి అన్నీ మీ వెనుక పరిగెత్తుకుని వచ్చును. మదర్ తెరీసా గ్రేటెస్ట్ మోడల్. ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఆమె వైద్యం చేసింది. ఆమె డాక్టర్ కాదు, ఆమె పరిచారకురాళ్ళ కుష్టి వ్యాధిగ్రస్తులకు వైద్యం చేసింది. డబ్బు ఆమె వెనక పరిగెత్తింది. మనుషులు ఆమె వెనక పరిగెత్తారు. ప్రభుత్వాలు ఆమె వెనక పరిగెత్తి భారతరత్న ఇచ్చారు. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దట్ లేడీ? ఏమిటి ఆవిడ? ఏమన్నా ఎంబీబీఎస్ డాక్టరా? త్యాగమయ్యి వాక్యము నేర్చుకున్నది, వాక్యము చొప్పున జీవించినది. నేను మనవి చేస్తున్నాను, నన్ను నేను సవాలు చేసుకుంటున్నాను, మీకు కూడా సవాలుగా ఈ మాటలు చెబుతున్నాను. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆసాపు చెబుతున్నాడు, నా పితరులు నాకు నేర్పించారు, నా పిల్లలకు నేను నేర్పిస్తాను. ఎందుకంటే వారు వారి పిల్లల ద్వారా వారి తర్వాత పిల్లలకు నేర్పటానికి. మా పితరులు, మా తాత మా నాన్నకు, మా నాన్న నాకు, నేను నా కుమారుడికి, నా కుమారుడు వాడి కుమారుని ద్వారా వాడి మనుమడకు, వాడి ద్వారా వాడి ముని మనుమడకు 7 generations సరిపడా కమిట్మెంట్ నువ్వు తీసుకోగలిగితే వాళ్ళ సమాజం బాగుపడుతుంది, సమాజం వృద్ధిలోనికి వస్తుంది. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఇక్కడ వాక్యము జ్ఞాపకం చేసుకోనండి. దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుని క్రియలను మరువక ఉండేటట్లుగా నేను వారికి వివరిస్తాను. నువ్వు సైలెంట్ అయిపోతే, ఇఫ్ యు ఆర్ సైలెంట్ దెర్ విల్ బి నో మోర్ నాయిస్. నువ్వు మౌనముగా అయిపోతే భవిష్యత్తులో శబ్దమే ఉండదు. అందుకనే నేను క్లాప్స్కి ఒక చిన్న కొటేషన్ తగిలిచ్చాను. మనం కలిస్తే శబ్దం, కలవకపోతే నిశ్శబ్దం. మనం చేస్తేనే శబ్దం, మౌనముగుంటే నిశ్శబ్దమే. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, డెడికేట్ యువర్ లైఫ్స్ టు లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ప్రకారం జీవించడానికి మన జీవితాలు తీర్మానం చేసుకుందాం. ఈ రాత్రి కాలం, ఈ వర్తమానం అనంతరం నిబంధన టీవీలో అందాల రాక్షసుడు అనేటువంటి అంశం బైబిల్లో నుండి నేను మాట్లాడుతున్నాను. ఇట్ రిప్రజెంట్స్ మెనీ యంగ్ బాయ్స్ టుడే. ఈ దినాన్ని అనేక మంది ఈ విధంగా ఉన్నారు. వాక్యాన్ని నిబంధన ఛానల్లో 9:30 నుంచి వినండి. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా శ్రీమతి కుంకాల నీలావతి సహోదరి, భర్త ఆరోగ్యరాజు గారు, కుమారుడు ఆకాష్ కిరణ్, కుమార్తె నాన్సీ కిరణ్ సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి మాసము అంతము వరకు లేరు. మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు ఖచ్చితంగా కావాలి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. నీలావతి గారు, ఆరోగ్యరాజు గారు, ప్రభు వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. ఆకాష్ గారు, నాన్సీ గారిని దీవించండి. ఈ కుటుంబం ఎంతో నమ్మకంగా వారికి సహాయమునకు అవకాశం ఉన్న ప్రతి పర్యాయం ప్రజలకు వాక్యం అందించడానికి ముందుకు వచ్చారు. ఈ కుటుంబాన్ని మీరు దీవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు, పంపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. మా రక్షకుడి యేసయ్య ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.